గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీకు సోలో లీడ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీ మీద సినిమా డిపెండ్ అవుతుంది, రిజల్ట్ కూడా మీకు అనుకూలంగా వస్తుంది. ఇవన్నీ పాజిటివ్గా లెక్కేసుకోండి, కావాలంటే చూసుకోండి. లైక్ జాతిరత్నాలు కానీ లేదా మత్తు వదల రట్టు కానీ మీ మీద సినిమా డిపెండ్ అవుతుంది, మీకు రిజల్ట్ కూడా అనుకూలంగా వస్తుంది. ఎక్కడ లేని ఎలివేషన్ వస్తుంది కంపేర్ టు కమర్షియల్ సినిమాస్. పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఒక పార్ట్ అయినా అది కావాలని చేశాను. అంటే అలా అని కాదు, కథ వింటున్నప్పుడే నేను డిసైడ్ చేసుకుంటాను ఓకే దట్ ఎస్ దిస్ క్యారెక్టర్ హోల్డ్స్ వెయిట్, అందుకే చేయాలి. ఒకవేళ ఇలాంటివి కనుక మీరు అనలైజ్ చేసుకుంటే, లేదు సోలో లీడ్కి వెళ్దాం, ఎందుకు వచ్చింది పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలైనా నాకు ఇందులో వచ్చే వెయిటేజ్ దానిలో రావట్లేదు, ఇందులో వచ్చే పేరు కూడా దానిలో అంత రావట్లేదు అనేది ఏమన్నా ఆలోచన వచ్చిందండి? లైక్ ఫీమేల్ లీడ్ ఫిల్మ్స్, ఫీమేల్ లీడ్ అనే కాదు, ఇప్పుడు సోలో లీడ్ బేసికల్లీ బికాజ్ డిపెండ్ అవుతుంది చాలా. ఒక కథ మీరు ఒక పిల్లర్గా నిలుస్తున్నారు, బట్ కొన్ని కమర్షియల్ సినిమాలు అయితే వన్ ఆఫ్ ద లీడ్స్ లాగా అవుతుంది, అంతే వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అంటే నేను ఉంటేనే ఈ సినిమా నడుస్తుంది అనేంత ప్రామినెన్స్ ఎవరికీ ఉండదు కమర్షియల్ సినిమాల్లో, చాలా మంది ఉంటారు కాబట్టి. బట్ ఇలాంటి సినిమాలు ఏమైతే మత్తు వదలరా 2 కానీ ఇది కానీ లేదంటే జాతిరత్నాలు కానీ, ఆ క్యారెక్టర్ లేకపోతే అది ఒక పిల్లర్, అది లేకపోతే అక్కడ కూలిపోద్ది, ఆ టైప్లో ఉంది. సో ఇలా అనలైజ్ చేసుకుని, లేదు మనం సోలో లీడ్కే వెళ్దాం, నాదైతే ఎక్కడైతే పిల్లర్లా ఉందో ఆ సినిమాలకే వెళ్దాం అంటే it's basically about how the character, according to me, how the director or the writer perceives the character in the story నాకు చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాటర్. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ రిప్లేసబుల్ దెర్ ఇస్ నో పాయింట్ కదా. ఇట్ హ్యాస్ టు బీ మెమరబుల్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ ఇంపార్టెన్స్ అండ్ it's fun అండి. when you are involved in the story, even if it's a cameo. ఒకవేళ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు కశ్యప్ గారు అండ్ తరుణ్ భాస్కర్ దే ఆర్ మేకింగ్ అ ఫిల్మ్ గాయపడ్డ సింహం, అండ్ అందులో ఒక క్యామియో లాగా చేశాను. బట్ ఈవెన్ దట్ క్యామియో ఇస్ సో లైక్ very calculatively placed, and it's got one song is there, this thing is there, it's a fun character, script lo koncham comedy dialogues untai. So cameo kuda nenu atla select chestunnanu because it matters to me, and I think it's because of my co-actors that I've worked with till now. Like for example Naveen, he told me that నేను లైఫ్లో 7-8 ఫిల్మ్స్ కూడా చేసినా నాకు పర్లేదు, కానీ ఆ 7-8 ఫిల్మ్స్ ఎలా ఉండాలంటే like I have to put in my brain, soul, blood, everything in that. So that is inspiring for me, and I think because I come from a theatre background kada, naku koncham atla untadi, like let's dive into the story, let's dive into the script. బట్ సీరియస్లో ఒకటి చెప్పనా, మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్లో ఉండరు. అంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే బాగా డీప్ యాక్టర్ లాగా ఈ టైప్ ఉంటారు. మీరు చాలా లైట్ యాక్టర్. అంటే యాక్టింగ్ అనేది ఏం టఫెస్ట్ జాబా, ఓకే షార్ట్ రెడీయా ఓకే అన్నట్టు అనిపిస్తుంది మాకు. ఐ మీన్ యాక్టింగ్ చూసినప్పుడు ఎక్కడ డీప్గా ఒక్కొక్క కైండ్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ నాకు అంత అనిపించదు. చాలా లైట్ యాక్టర్, వస్తారు అలా చేసుకుంటారు, అలా వెళ్ళిపోతారు. That's true. I like to keep it light because, and you know, you won't believe, I don't like to do more than 3 to 4 takes because first take will be practice, second take some technical issue maybe, by third take no, I know exactly what I want to do and what the director needs. I want to finish it there because if it extends, inka koncham extend aithe I'll feel like it's now overly thought of. Movement is koncham, you know, I don't know, I just want to, like, it should look like that, like exactly how you said. Yeah. సో బేసికలీ మీరు అందరినీ తలెత్తుకునేలా చేస్తారు హైట్ వల్ల. హైట్ వల్ల మేము అందరం తలెత్తుకునే చూడాలి. 4 years నుంచి బట్ నాకు తెలిసి మీరు తలెత్తింది ఒక ప్రభాస్ గారి దగ్గరేమో, రైట్? అవును, కరెక్ట్. ఈవెన్ యాక్చువల్లీ మహేష్ గారు కూడా. ఓకే ఓకే ఏంటంటే ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అడగొచ్చు. ఐ మీన్ అడగాలని కాదు, దొరికారు కాబట్టి అడుగుతున్నాం. ఏమన్నా స్పెషల్ మూమెంట్ ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారా షార్ట్గా? సెట్లో అయితే we spent a lot of time, but what I enjoyed the most was ఆయన దగ్గర వెళ్ళినప్పుడు for promotional video. He's just too much fun అండి. He's too sweet, and ఆయన కొంచెం, you know, like he puts his heart
into the video. చిన్న వీడియో కూడా he really makes it a point that it comes out well. ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటారు. చాలా మంచి. నేను ఫుడ్ అంటారేమో అనుకున్నా. అందరికీ తెలుసు అదైతే, ఆ పాయింట్ అయితే అందరికీ తెలుసు కదా. కల్కి సెట్ లో కూడా మస్తు నేను వింగ్స్ ఉన్నాయి, ఇక్కడ నేను మరక్ తింటున్నా. సో అన్న, సంచారి పాట వచ్చినప్పుడు ఏమన్నా మీకు ఏమన్నా పర్సనల్లీ కొంచెం అటాచ్మెంట్ అనిపించిందా? ఏమన్నా బైక్ లో పెట్టుకుని కానీ రైడ్ చేసుకుంటూ ఆ పాట వినడం అలాంటిది ఏమన్నా? ఈ టాపిక్ చెప్పావు కాబట్టి చెప్తున్నా. బేసిక్గా నాకు హెల్మెట్లో ఇంటర్కామ్ ఉంటుంది అనమాట, డైరెక్ట్లీ ఫోన్ కనెక్షన్. నేను అది ఒక 8 months బ్యాక్ తీసేసాను, ఎక్కువ రేడియేషన్స్ రాకూడదని చెప్పి. ఐఎమ్ నాట్ లిజనింగ్ ఎనీ సాంగ్స్ ఆల్సో. సో ఒకప్పుడు చాలా వినేవాడిని కానీ ఇట్స్ నాట్ రైట్ అనిపించింది, కొంచెం హెడ్ ఏక్ అలా ఉంది. సో బికాస్ ఆఫ్ రేడియేషన్స్ వల్ల అనుకుంటా విల్ హ్యావ్ ఇంటర్కామ్ కదా హియర్, ఐ రిమూవ్డ్ ఇట్. అండ్ ఆ సాంగ్ అయితే వినలేదు ఆ టైంకి, నేను ఇంటర్కామ్ తీసేసాను. అంటే బేసికల్లీ నార్మల్లీ బీ లైక్ వాటర్ అని చెప్పి బ్రూస్లీ చెప్పాడు. ఓకే, మేమేమనుకున్నాం అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండాలనుకున్నాం, చప్పగా ఉండాలని అనుకోలేదు. మీరు మసాలాస్ అన్ని వదిలేసుకుని చప్పగా ఉండినా పర్లేదు అని చెప్పి బీ లైక్ వాటర్ అంటే ఎలా ఉన్నారేంటి అసలు? ఆబ్వియస్లీ డిఫరెంట్ షేడ్స్. బట్ నేను ఐ మీన్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ కొంతమంది చూపించి నేను కొన్ని చూసాను. నేను సహారా డెజర్ట్ కానీ అండర్ వాటర్లోకి కొంచెం వెళ్ళడం కానీ ఇలాంటి విజువల్స్ చూస్తున్నాను. అది సినిమాలేనా లేదు ఏమన్నా పర్సనల్లీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? సహారాది వచ్చి ఇట్స్ అ ఫిలిం, ఇట్స్ అ ఫ్యాంటసీ అడ్వెంచర్. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కొంచెం ఎక్సైటింగ్ గా ఉన్నట్టు బట్ ఐ థింక్ అది ఇట్స్ గోయింగ్ ఆన్. నాకు 70-75% షూట్ అయిపోయింది. అసలు దాని గురించి ఏం రివీల్ చేయలేదు ఎక్కడ, అందుకే ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. బట్ ఇట్ విల్ బి ద వన్ ఆఫ్ ద రియల్ గుడ్ ఫిల్మ్స్ ఇన్ మై కెరీర్. అండర్ వాటర్ ఏంటంటే నాకు వాటర్కి కొంచెం, నాకు వాటర్ ఎందుకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. ఐ డోంట్ నో వై. సో నాకు ఫ్రీ టైం వచ్చినప్పుడు ఐ గో ఫర్ ఫ్రీ డైవింగ్ అంటారు అనమాట దాన్ని. బేసికలీ ఫ్రీ డైవింగ్ అంటే యూ హ్యావ్ టు హోల్డ్ ద బ్రెత్, గో ఇన్సైడ్ హౌ మచ్ డీప్ యూ కెన్ గో, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అనమాట. బేసిక్గా మనకి మెడిటేషన్ అంటారు కదా, ఐ థింక్ ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ అనమాట. బికాస్ నీ ఇప్పుడు ఒక బ్రెత్ హోల్డ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి అంటే, ఇఫ్ యూ గెట్ ప్యానిక్, నీకు నీ బాడీ లాట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. నీ మైండ్ని నువ్వు ఎంత కూల్గా ఉంచితే దట్ డీపర్ యూ కెన్ గో. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ టు పుట్ యువర్ మెంటల్ స్ట్రెస్ అన్నీ పక్కన పెట్టేసి పీస్ఫుల్గా ఉంటే యూ కెన్ గో దట్ డీప్. బట్ నాకు స్టాటిక్ హోల్డ్ వచ్చి లైక్ అంటే వాటర్లో 3 minutes 42 seconds అచీవ్ అయ్యా. ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ హోల్డింగ్ బ్రీత్ హోల్డ్ చేసుకున్నా 3 minutes 42 seconds. బట్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ 6 minutes అనమాట నెక్స్ట్ ఇయర్కి. జస్ట్ ట్రైయింగ్, చూడాలి. ఒలింపిక్స్ ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. ఒలింపిక్స్ ఏ కాదు, అండ్ లిటరలీ చెప్తున్నా కదా, మేబీ ఇది ఎక్కువ ఇండియన్స్కి తెలియదు. ఐ థింక్ ఫ్రీ డైవింగ్ ఇండియన్స్ అంతా. అండ్ యూ నో వాట్, మనం జస్ట్ 21% అనుకుంటాం మన ల్యాండ్, బట్ వాటర్ ఇస్ మోర్. ద మెరైన్ లైఫ్ ఇస్ మోర్ యాక్చువల్గా అండర్ వాటర్. ఇట్స్ మోర్ ఆఫ్ మనం ఈ షార్క్స్ చూసి ఇవన్నీ చూసి మనం బేసిక్గా అవి తినేస్తాయి, ఇవే ఉంటాయి మన బ్రెయిన్లో. యాక్చువల్లీ ద రియల్ థింగ్ ఏంటంటే షార్క్ డజంట్ హర్ట్ యూ. బేసిక్గా షార్క్ అసలు వచ్చి హర్ట్ చేయదు. షార్క్ ఇస్ సో షై యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు కీప్ ఐ కాంటాక్ట్ ఆన్ ద షార్క్ అనమాట. షార్క్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ ఇస్తే కనుక ఇట్ ఈస్ అ షై. అన్నిటికంటే ఏంటంటే దెర్ ఇస్ వన్ స్మాల్ ఫిష్ అనమాట, దానికి భయపడాలి. యాక్చువల్గా ట్రిగర్ ఫిష్ అని ఉంటుంది, దానికి భయపడాలి. అది ఏంటంటే ఒక ఎగ్స్ లే చేస్తుంది అనమాట కింద శాండ్లో. దానికి ఒక దాని ఐ మీన్ దాని ప్లేస్ ఉంటుంది అనమాట, ఎగ్ ప్లేస్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఆ పై నుంచి కానీ అట్లా వెళ్ళకూడదు అనమాట, పక్క నుంచి వెళ్ళాలి. అది దానికి భయపడాలి యాక్చువల్లీ. ఇంతే ఉంటుంది ఫిష్, ట్రిగర్ ఫిష్. యూ కెన్ సీ, యూ కెన్ ఎంజాయ్.